పలాస నియోజకవర్గంలో రోజు రోజుకు రాజకీయం శరవేగంగా మార్పు దిశగా అడుగులు మొదలయ్యాయి అనడానికి ఆశ్చర్యం అవసరం లేదు. నియోజకవర్గం మొత్తం ప్రజలు నాయకులు బలమంగా నమ్ముతున్నారు. అటు రాష్ట్రంలో ఇటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తూ పలాస నియోజకవర్గం ప్రజల కూటమి అభ్యర్థి గౌతు శిరీష గెలిపించుకుందామని, పలాసను కాపాడుకుందామనే నినాదంతో మాజీ మున్సిపల్ చైర్మన్ కోటి దుర్గాప్రసాద్ గౌతు శిరీష నాయకత్వంలో తమ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పుష్పగుచ్చాలతో తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడారు. మా 5 వార్డు తాలూకు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీలో లక్ష్మి చైర్పర్సన్ గా బాబు గారి తరఫున చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో మేము సైలెంట్ అయిపోయాం. 7 సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత ఆయన డాక్టర్ గారు వచ్చిన తర్వాత, అంటే డాక్టర్ అంటే మంచివాడు, చదువుకున్నాడు, అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో ఆయన మాటలు నమ్మి మేము ఆ పార్టీలో చేరి మీకు కూడా అప్పుడు మేము వెనకే చెప్పడం జరిగింది. డాక్టర్ గారికి ఓటు వేయండి, మంచి ఆయన మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందిస్తాడు, నాకు మొత్తం పార్టీ నియోజకవర్గం అంతా కూడా బాగు చేస్తాడని మేము నమ్మాము. అలాగే మేము నమ్మింది మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. కానీ మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదు, అలాగే కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చెందలేదు. ఆయన అభివృద్ధి మాత్రం చూసుకున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే మా సొంత స్థలం కూడా అలాన్ని గారు కబ్జా చేయిస్తే కనీసం నాకు న్యాయం చేయలేని పరిస్థితులు ఆయన ఉన్నాడు. మరి అలాంటప్పుడు కూడా ఆయన మాకు అడిగాడు, నువ్వు నెక్స్ట్ చైర్మన్ చేస్తావు అంటే, లేదు సార్ నాకే పదవి ఇంట్రెస్ట్ లేదు, మనకి వీధిలో చదువుకుని కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో తోవ చూపించండి, మాకు అంతవరకే తప్ప మాకే అధికారాలు అక్కర్లేదని చెప్పడం జరిగింది. ఆయన అలాగే అన్నాడు. కానీ ఈ రోజు వరకు కూడా మన వార్డులో చదువుకున్న కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక్కరికి కూడా కనీసం ఒక జాబు, ఏదో ఒక మామూలు కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ కూడా ఇవ్వలేదు. ఆయన మాత్రం ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులు, ఆసుపత్రిలో ఉన్న పోస్టులు అన్ని కూడా అమ్ముకున్నారు. అది ఓపెన్ గా అందరికీ తెలుసు. అలాంటి పార్టీలో ఉండి ఇంకా నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా నేను అన్యాయం చేయడం ఇష్టం లేక నేను ఈ రోజు మేడం గారితో మాట్లాడి ఈ పార్టీలోకి రావడం జరిగింది. అందుకని నేను మేడం గారి పాలనలో మన మున్సిపాలిటీ కానీ అలాగే మన కాన్స్టిట్యూషన్ కానీ మంచి అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మీ అందరి సహకారం కూడా కోరుతున్నాను. ఇది
మీ అందరి ముందు ఇప్పుడు మేడం గారు మీరికే చెప్పారు, ఇప్పుడు కనీసం తాగడానికి నీళ్లు కూడా రావట్లేదు. ఇప్పుడు మన వార్డులో తర్వాత చూస్తారు ఇంటికి 5 కుండలు పడుతున్నారు, అయినా 5 కుండలతో ఏ కుటుంబం కూడా జరగదు. కానీ తప్పట్లేదు, అంటే మన మున్సిపాలిటీ నీరు కూడా రాకుండా చేస్తున్నారు. అందులో ఇక ముందు అలాంటి జరగకూడదు అంటే మనం తప్పనిసరిగా సైకిల్ గుర్తుకి 2 ఓట్లు ఉంటాయి, 2 గుర్తులు కూడా 2 అభివృద్ధిలో మేము కూడా ఉంటాం. బాబురావు, నేనైతే, శ్రీకాంత్ అయితే అందరం. ఎందుకంటే పాలకవర్గంలో ఇంతకు ముందు ఉన్న అందరం ఉన్నాము, అందరూ ఇక్కడే ఉన్నాం మేడం గారితో.